Welcome to Pranav Chemistry classes. In this video, I am going to discuss about intermediate second year chemistry topic solutions. In solutions topic, I am going to discuss about osmotic pressure in EPSET, JEE mains and NEET point of view. అంటే ఈ సొల్యూషన్స్ టాపిక్ లోని ఆస్మాటిక్ ప్రెషర్ అన్నటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ మీద మనకి ఎప్సెట్ జేఈ మెయిన్స్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతున్నారు క్వశ్చన్స్ అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఆ ఆస్మాటిక్ ప్రెషర్ కాన్సెప్ట్ లో మనం ఈ ఐసోటోనిక్ సొల్యూషన్స్ అన్న దాని మీద ఒక క్వశ్చన్ ఎక్కువ సార్లు అడగటం జరిగింది. అందువల్ల క్వశ్చన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలా మనకి ప్రతి టాపిక్ లోను చిన్న వీడియోల కింద చేయడం జరుగుతుంది. ప్లీజ్ like the video, share and subscribe the channel, and also forward to your friends and relatives whoever preparing for EPSET JEE mains NEET 2025. So manaki ee solutions topic lo solid in liquid type of solutions lo oka property undi, ade manaki solid in liquid type of solutions sambandhinchi colligative properties antaru. So colligative properties means the properties which depends on the number of solute particles but not on the nature of the solute are called colligative properties అని చెప్తున్నాం. ఈ colligative properties మనకి ప్రధానంగా 4 ఉన్నాయని, ఆ 4 ఒకటి రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని, 2 ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అని, 3 డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అని, 4 ఆస్మాటిక్ ప్రెషర్ అని చెప్పుకున్నాం. సో ఈ ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి, లేకపోతే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, కాలిగేటివ్ ప్రాపర్టీస్ కి ఇన్ డీటెయిల్స్ మనం ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ కాన్సెప్ట్ ఐడియా లేకపోతే కనుక ఆ వీడియోని చూసి అప్పుడు మీరు ఈ వీడియోని చూస్తే కనుక మీకు బాగా అర్థమవుతుంది, రైట్? సో అందులో మనకి వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఏమంటున్నాం, ఆస్మాటిక్ ప్రెషర్. సో ఆస్మాటిక్ ప్రెషర్ ని పైతో ఇండికేట్ చేస్తాం. ఆస్మాటిక్ ప్రెషర్ ఇస్ ద ప్రెషర్ నీడెడ్ టు బి అప్లైడ్ ఆన్ హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు ప్రివెంట్ ది ఆస్మాసిస్. అంటే ఆస్మాసిస్ ప్రక్రియని ఆపడానికి లేదా స్టాప్ చేయడానికి మనం హై కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ మీద అప్లై చేయవలసినటువంటి ప్రెషర్ని మనం ఏమంటున్నాం, ఆస్మాటిక్ ప్రెషర్ అని చెప్తాం. సో మనకి ఈ వీడియోలో మనం ప్రధానంగా ఫోకస్ చేసే అంశం ఐసోటోనిక్ సొల్యూషన్స్. ఏంటంటే ఐసోటోనిక్ సొల్యూషన్స్ ఏంటి? ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటి? Isotonic solutions ante kanaka at a given temperature, the solutions having same osmotic pressure are called isotonic solutions. At a given temperature, the solutions having same osmotic pressure are called isotonic solutions. At a given temperature, the solutions having same osmotic pressure are called isotonic solutions. Example is blood is isotonic with 0.9% weight by volume NaCl solution. Blood is isotonic with 0.9% weight by volume NaCl solution. సో ఈ ఐసోటోనిక్ సొల్యూషన్స్ కాన్సెప్ట్ మీద మనకు బిట్ ఎలా అడుగుతున్నాడు అంటే కనుక ఇక్కడ బిట్ ఎలా అడుగుతున్నారు, 5% weight by volume glucose solution is isotonic with 2% X solution, 2% weight by volume X solution, 2% weight by volume X solution, molar mass of X is, right? So ఈ విధంగా అడుగుతున్నాడు. 5% weight by volume glucose solution is isotonic with 2% weight by volume X solution, molar mass of X is, right? So 2% కాదు ఇక్కడ, suppose 10% is 10% weight by volume X solution, right? సో మనకి ఆస్మాటిక్ ప్రెషర్ గురించి ఇందాక చెప్పాం. ఆస్మాటిక్ ప్రెషర్ అంటే కనుక ఆస్మాటిక్ ప్రెషర్ ఇస్ ది ప్రెషర్ నీడెడ్ టు బి అప్లైడ్ ఆన్ హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు ప్రివెంట్ ది ఆస్మాసిస్.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబీలు అనేవి రెండు సొల్యూషన్స్ తీసుకున్నాం అనుకోండి. అట్ ఎ గివెన్ టెంపరేచర్ టీ దగ్గర ఆస్మాటిక్ ప్రెజర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆస్మాటిక్ ప్రెజర్ ఆఫ్ బి. ఏబీలు కనుక ఐసోటోనిక్ సొల్యూషన్స్ అనుకుంటే కనుక అట్ ఎ టెంపరేచర్ టీ ఆస్మాటిక్ ప్రెజర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆస్మాటిక్ ప్రెజర్ ఆఫ్ బి అవుతుంది. అంటే మనకు ఆస్మాటిక్ ప్రెజర్ ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాం. ఆస్మాటిక్ ప్రెజర్ ఈజ్ గివెన్ బై పై ఈజ్ ఈక్వల్ టు సిఎస్టి. సో ఎస్ ఈజ్ ద సొల్యూషన్ కాన్స్టెంట్. ఇట్ హ్యాస్ ది సేమ్ వాల్యూస్ యాజ్ దట్ ఆఫ్ ఆర్ వాల్యూస్. సో టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి పై ఈజ్ ప్రపోర్షనల్ టు ఏంటంటే సి కాన్సన్ట్రేషన్. ఇది కూడా కాన్సన్ట్రేషన్ దేంట్లో చెప్తున్నాం, కాన్సన్ట్రేషన్ ఇన్ మొలారిటీ. కాన్సన్ట్రేషన్ ఇన్ మొలారిటీ, ఆ గాఢతను ద్రావణం యొక్క గాఢతను మొలారిటీలో చెప్తున్నాం. అంటే పై ఈజ్ ఈక్వల్ టు సిఎస్టి. సో ఇక్కడ ఆస్మాటిక్ ప్రెజర్ సమానం కాబట్టి పై ఏ ఈజ్ ఈక్వల్ టు పై బి, అంటే సిఏఎస్టి ఈజ్ ఈక్వల్ టు సిబిఎస్టి. ఇక్కడ బోత్ సైడ్స్ ఎస్టీలు క్యాన్సిల్ అయిపోతే కనుక అండ్ ఎస్ టర్మ్ టీ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే కనుక సిఏ ఈజ్ ఈక్వల్ టు సి. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. మనకి కాన్సన్ట్రేషన్ ఇప్పుడు దేంట్లో ఏం చెప్తున్నాం, కాన్సన్ట్రేషన్ ఇన్ మొలారిటీ. కాన్సన్ట్రేషన్ ఇన్ మొలారిటీలో చెప్తున్నాం అని చెప్తాం, కాన్సన్ట్రేషన్ ఇన్ మొలారిటీ. సో మనందరికీ తెలుసు కాన్సన్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ మొలారిటీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. సో దీన్నే 1000, ఇది విఇన్ లీటర్స్ అయితే ఇదేంటి విఇన్ ఎంఎల్. నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ 1000 ml ఆఫ్ 1 లీటర్ ఆఫ్ ది సొల్యూషన్ ఈస్ కాల్డ్ మొలారిటీ. సో ఇక్కడ మనకి అంటే వెయిట్ బై వాల్యూమ్ అంటే కనుక ఈ కాన్సన్ట్రేషన్ డిటర్మినేషన్ మెథడ్స్ కూడా చేయడం జరిగింది. 5 grams in 100 ml ఆఫ్ సొల్యూషన్, ఇదేంటి 10 grams in 100 ml ఆఫ్ సొల్యూషన్. సో రెండిట్లోనూ వాల్యూమ్ ఏంటి సమానమే. అందువల్ల ఇక్కడ మనకి ఏం చేయొచ్చు అంటే ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ గ్లూకోజ్ అన్నాం. గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ మనందరికి తెలుసు 180 అని. 5/180 ఈజ్ ఈక్వల్ టు 2/x. 5/180 ఈజ్ ఈక్వల్ టు 2/x. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 into 180 by, sorry, not 2, this is 10. 10 into 180 by 5. అంటే ఇది 2 times. అంటే ఎంత వస్తుంది మనకి 360 grams per mole. రైట్. సో ఇక్కడ 5% గ్లూకోజ్ సొల్యూషన్ ఈజ్ ఐసోటోనిక్ విత్ 10% వెయిట్ బై వాల్యూమ్ ఎక్స్ సొల్యూషన్. మోలార్ మాస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అని అడిగేట్. ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకి 2 విషయాల మీద ఐడియా ఉండాలి. ఒకటి మొలారిటీ మీద, అంటే మొలారిటీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. సో దాన్ని ఫార్ములా n బై వి ఇన్ లీటర్స్. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు n into 1000 బై వి ఇన్ ఎంఎల్ అని కూడా రాయించండి. ఇది ఒక విషయం మనకు ఐడియా ఉండాలి. 2, వెయిట్ బై వాల్యూమ్ అంటే కనుక 5% వెయిట్ బై వాల్యూమ్ అంటే కనుక 5 grams in 100 ml. 5% మీన్స్ 5% వెయిట్ బై వాల్యూమ్ మీన్స్ 5 grams in 100 ml. అలాగే 10% అంటే ఎంత అవుతుంది, 10 grams in 100 ml. అంటే వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఈస్ 5 grams, వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఈస్ 100 ml. అలాగే ఇక్కడ కూడా ఏంటి, వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఈస్ 10 grams, వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఈస్ 100 ml. సో ఇక్కడ 1000 ఎలాగో కాన్స్టెంట్, వి ఇన్ ఎంఎల్ ఆల్సో రెండిట్లోనూ సేమే కాబట్టి దేంతో కంపేర్ చేస్తున్నాం, ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్. మనకి 3 విషయాల మీద ఖచ్చితంగా అవగాహన ఉంటే ప్రాబ్లం చేయడం ఈజీ అయిపోతుంది. ఒకటి మొలారిటీ మీద, 2 ఈ వెయిట్ బై వాల్యూమ్ అంటే, 3వది ఆస్మాటిక్ ప్రెజర్ పై ఈజ్ ఈక్వల్ టు సిఎస్టి. ఒకవేళ ఈ కాన్సెప్ట్స్ మీద మీకు ఐడియా లేకపోతే కనుక కామెంట్ సెక్షన్లో మీరు డౌట్ రేజ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎట్ ది ఎర్లియస్ట్. సో ఇక్కడ కాస్త కొంత జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కనుక ఈ బిట్స్ చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు రేపు 2025లో రాసే నీట్ కానీ జేఈఈ మెయిన్స్ కానీ ఎట్సెట్ లాంటి ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ఇది ఈ ఎఫ్సెట్ 2025 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డైలీ ఒక బిట్టు ఏదో ఒక కాన్సెప్ట్ మీద చిన్న కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ మీద బిట్ ఎలా వస్తుంది అన్నటువంటిది డిస్కస్ చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్.